దేశ రాజధాని ఢిల్లీలో లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలు ధూమ్ధామ్గా నిర్వహించారు. సింహవాహిని మహాంకాళి దేవాలయ కమిటీ నేతృత్వంలో ప్రభుత్వం అధికారికంగా బోనాల వేడుకలు నిర్వహిస్తోంది. 3 రోజుల వేడుకల్లో భాగంగా రెండో రోజు బోనాల సంబరాలు అంబరాన్నంటాయి. తెలంగాణ మహిళలు సాంప్రదాయ దుస్తుల్లో అమ్మకు బోనాలు సమర్పించారు. కళాకారుల వాయిద్యాలతో కూడిన నృత్యాలు, పోతురాజుల ఆటలతో తెలంగాణ భవన్ వాతావరణం ఉత్సాహభరితంగా మారింది. గొప్పగా ఘనంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కమిటీకి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా లెజిస్లేటివ్ సెక్రటరీ నరసింహాచారి గారు, మిగతా మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమ్మవారిని మేము ఒకటే కోరుకునేది, దేశం కానీ రాష్ట్రం కానీ రైతాంగం కానీ అందరూ కూడా సుభిక్షంగా ఆరోగ్యంగా ఉండేదానికి ప్రసాదించమని అమ్మవారిని కోరుకున్నాం. కాబట్టి తప్పనిసరిగా అమ్మగారి యొక్క ఆశీస్సులతోనే మరి తెలంగాణ ప్రాంతం కానీ తెలంగాణ రాష్ట్రం మరి హైదరాబాద్ లో మొట్టమొదటి బోనము గోల్కొండ బోనము, అది నేనే అమ్మవారికి బట్టలు సమర్పించి ప్రారంభించడం జరిగింది. మరి లాల్ దర్వాజా బోనాలు చేయడము హర్షించదగ్గ విషయము. 11 సంవత్సరాల నుంచి చేస్తున్న శుభ సందర్భంలో చేస్తున్న కమిటీకి మరొకసారి వారిని అభినందిస్తూ, మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి, వారు ప్రజలకు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు ఏవైతున్నాయో అవి ప్రతి ఒక్కటి నెరవేర్చాలని చెప్పి ఆ అమ్మవారిని కోరడమైనది. అదేవిధంగా ఈ కాలం లోపల వర్షాలు సుభిక్షంగా పడి రైతులు సుభిక్షంగా ఉండే విధంగా ప్రజలందరూ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అందరూ మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, మరి హైదరాబాద్లో మొట్టమొదటి బోనము గోల్కొండ బోనము, అది